కుంభరాశి వారికి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటారా? ఉంది. మనం నిన్న కూడా ఒక విషయం చెప్పుకున్నాం. అందరూ గమనించారో లేదో. ఇక్కడ కుంభరాశిలో శతభిష నక్షత్రంలో పూర్వాభాద్ర 1వ పాదంలో కేతు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం. అందుకని ఆ నక్షత్రాల వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి. గణపతి పూజ, శివార్చన చేసుకోవడం వలన దానికి పరిహారం జరుగుతుంది. అందుకని గణపతి పూజ వీళ్ళు విశేషంగా చేయాలి, శివార్చన చేయాలి. అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? మీనరాశి వారికి ఆగస్టు 11వ తారీఖు షష్ఠ స్థానంలో ఉండేటువంటి గురువు సప్తమ స్థానంలోకి మారుతూ ఉన్నాడు. తర్వాత భాగ్యస్థానంలో శని, భాగ్యస్థానంలో కుజుడు, ద్వాదశంలో కేతు ఉంటారు వీళ్ళకి. అయితే ఆగస్టు వరకు కొంత ఇబ్బందికరంగా ఉన్న పనులు సాగకపోయినా ఆ తర్వాత వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇక్కడ వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం, సంతానం వలన వీడికి మంచి ఉపయోగం ఉండేటువంటిది, సంతానానికి అభివృద్ధి కలిగేటువంటి అవకాశం, విదేశీయానం చేసేటువంటి అవకాశం, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేటువంటి అవకాశం వీళ్ళకి కనపడుతోంది. అందుకని మొత్తం మీద వీళ్ళకి ఆగస్టు తర్వాత మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పాలి. అనుకున్నటువంటి కార్యాలని నెరవేర్చేటువంటి అవకాశాలు వీళ్ళకి కనపడుతూ ఉన్నాయి. అందుకని మీనరాశి వాళ్ళకి అన్నిటి మీద కూడా, అంటే మనకి ఇక్కడ మొత్తం ద్వాదశ రాశుల్లో చూస్తే మిథున రాశి వారికి, కొంతమేర కన్యారాశి వారికి, మకర రాశి వారికి, ఆ పైన మీనరాశి వారికి మంచి ఫలితాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి గురువు ఆగస్టు నుంచి సప్తమ స్థానంలో ఉండి వీరికి జన్మస్థానాన్ని వీక్షించటం వలన ఏ పనులు ఎలాంటి చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా అధిగమించి వీరు అన్నీ కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలు వీళ్ళకి వస్తాయి. అందుకని ఏ పనులు చేసినా కూడా వీళ్ళకి ఇంచుమించుగా అనుకూలంగానే ఉంటాయి ఆగస్టు తర్వాత. అందుకని విదేశాలకు వెళ్ళాలనే వాళ్ళు మాత్రం కొద్దిగా శ్రమతో కూడుకునే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అయినా కూడా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ద్వాదశంలో ఉండేటువంటి కేతు కోసం మాత్రం వీళ్ళు గణపతి పూజ చేయడం, శివార్చన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. అమ్మ, గృహ ప్రవేశాలు ఏమైనా శుభకార్యాలు చేసేది అవకాశం ఉంటుందంటారా వీళ్ళకి? తప్పకుండా. ఎందుకంటే వీరికి గురువు సప్తమంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. తృతీయ స్థానాన్ని, అందరి సహకారాన్ని పొందుతారు. ఆర్థికంగా వీళ్ళకి బాగుంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. పెళ్లి కానటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పదోన్నతులు ఉంటాయి. లాభం పొందుతారు. రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా వీరికి అనుకున్నటువంటి సమయానికి చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. రుణాలు ఏమైనా ఉంటే తీరేటువంటి అవకాశం ఉంది. అందుకని అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది. గృహప్రవేశాలు, ఇల్లు కట్టుకునేటువంటివి కూడా వీళ్ళు చేసుకోవచ్చు. ఆగస్టు తర్వాత వీళ్ళకన్నీ కూడా సత్ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకు ఏ విధంగా ఉందంటారమ్మా? విద్యార్థులకి కూడా ఇక్కడ అనుకున్నటువంటి ప్లేస్మెంట్స్ వచ్చేటువంటి అవకాశం, చదువుకు తగినటువంటి ఫలితాలు, కృషికి తగినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం వీరికి ఉంది.